ఫ్రెండ్స్, అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఓటమి చవిచూసింది. దక్షిణాఫ్రికాలోని బెనోనీలో జరిగిన ఈ ఓటమితో ఆరోసారి ఛాంపియన్ కావాలన్న టీమిండియా కల చెదిరిపోయింది. ఆస్ట్రేలియా 4వసారి టైటిల్ గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత్ తరపున చాలా మంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. వీరిలో స్పిన్నర్ సౌమ్య పాండే కూడా ఉన్నాడు. 7 మ్యాచ్ల్లో 18 వికెట్లు తీశాడు. ఫైనల్లో సౌమ్య 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. సౌమ్య 18 వికెట్లు తీసి టోర్నీలో పెద్ద రికార్డు. అండర్ 19 ప్రపంచ కప్లో ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. అతని కంటే ముందు ఈ రికార్డు రవి బిష్నోయ్ పేరిట నమోదైంది. 2020లో బిష్నోయ్ 17 వికెట్లు తీశాడు. 2020లో బంగ్లాదేశ్తో జరిగిన టైటిల్ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. అయితే బిష్నోయ్ తర్వాత సీనియర్ భారత జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు సౌమ్య పాండేపై కూడా అందరి అంచనాలే ఉన్నాయి. రాజ్ లింబానీ కూడా సౌమ్యలానే ఆకట్టుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ రాజ్ లింబానీ కూడా తన ప్రదర్శనతో దృష్టిని ఆకర్షించాడు. ఫైనల్లో తన వేగం, ఖచ్చితత్వంతో మెరిశాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ లింబానీ 10 ఓవర్లలో 38 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బెనోనీలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత రాజ్ లింబానీ భారత్కు ప్రారంభ విజయాన్ని అందించాడు. అతను అందమైన ఇన్ స్వింగర్తో 0 పరుగుల వద్ద సామ్ కొన్స్టాస్ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ర్యాన్, చార్లీ అండర్సన్ ఎల్బీడబ్ల్యూ అయ్యారు. ఆకట్టుకునే ఎకానమీ రేట్ 3.64తో లింబానీ 6 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 7 ఓవర్లలో 253 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య 3వసారి ఫైనల్ మ్యాచ్ జరిగింది. అంతకుముందు 2012, 2018లో జరిగిన 2 ఫైనల్స్లో ఆస్ట్రేలియాను టీమిండియా ఓడించింది. ఇప్పుడు కంగారూ జట్టు టీమిండియాని ఓడించింది.